ఊరికే సాకులు చెప్పొద్దు. నీ ప్రమోషన్ పరీక్ష దగ్గర పడుతుంది. నడుము నొప్పి వల్ల నీ గదికి రాలేకపోతున్నాను. అందుకే నా గదిలోనే ఉంటాను. కానీ ఈ అమ్మాయి నా గదిలోనే ఉంటుంది. మీరు చెప్పండి అత్తయ్య, మేం ముగ్గురం ఒక్కరోజు మీతో ఉండొచ్చా? పెద్ద కోడల, ఇది నా గది. నా గదిలో ఎవరు ఉండాలో నేనే నిర్ణయిస్తాను. లేదు, అది ఇంత పెద్ద గొడవ జరిగింది కదా అని ఊరికే అలా అంటున్నాము. ఊరికే అన్నాము అంతే. నువ్వు నా గదిలో ఉండి ఉంటే గొడవ చిన్నదయ్యేదా? ఈ పాటికి చచ్చిపోయి ఉంటా. పెద్ద అత్తయ్య, నేను ఉండనా? లేదు లేదు మీతా, నేను కష్టపడనివ్వను. అయినా నీ భర్త సంవత్సరానికి 1-2 సార్లు సెలవులకు వస్తాడు. ఇప్పుడు ఆ టైంలో కూడా నిన్ను నా గదిలో ఉంచుకుంటే మనసులో నన్ను తిట్టుకుంటూ ఉంటావు. లేదు లేదు పెద్ద అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారు? నేను ఎప్పుడు అలా ఆలోచించలేను. అది పెద్ద పాపం. చాలు చాలు, ఇక ఆపండి. చిన్న, చెప్పు త్వరగా, ఏం మాట్లాడటానికి వచ్చావు? అత్తయ్య, నేను మీ కాలు నొక్కనా? నీకు లేదు, పర్వాలేదు. ఈ కాలు కొంచెం నొప్పిగా ఉంది, పిసికితే బాగుంటుంది. అమ్మా, ఏంటి చిన్న? అది నేనేం చెప్పినానంటే నీతో ఒక విషయం మాట్లాడాలి. అదే అహాన వాళ్ళ అమ్మకి ఏడ్చి ఏడ్చి ఆరోగ్యం చాలా పాడైపోయింది. ఇంకా అహాన వాళ్ళ ఇంట్లో పరిస్థితి అసలు బాలేదు. ఎందుకంటే ఆ పోలీస్ అహాన వాళ్ళ ఇంటికి వెళ్ళి అకస్మాత్తుగా తనని తీసుకువచ్చారు కదా. అందుకే అహాన వాళ్ళ అమ్మ ఉదయం నుండి అన్నం కూడా తినలేదు. అహాన వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు వీళ్ళ అమ్మను ఇంటి నుండి బయటికి పంపించేస్తామని అంటున్నారు. అరే మరిది గారు, ఏం మాట్లాడుతున్నారు? రా వదిన, చూడు. వెళ్ళనివ్వు, మనకేంటి? వాళ్ళ విషయాలు మనకెందుకు? అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. అది వారి వ్యక్తిగత విషయం. కానీ అక్కడికి పోలీసు వచ్చారు కదా, దానివల్ల ఈమె అమ్మ వల్లే తమకు అవమానం జరిగిందని వారు అనుకుంటున్నారు. అందుకే ఆమెను ఇంటి నుండి బయటికి పంపాలని చూస్తున్నారు. ఇప్పుడు బయటికి పంపే మాట వచ్చింది కాబట్టే ఆమె ఏడుస్తోంది. తన సామాన్లన్నీ సర్దేసుకుంది. అది కాక ఒక్క రోజులో ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? ఇల్లు వెతకడం చాలా కష్టం. ఒక్క రోజులో అస్సలు దొరకదు కదా. అహానా, నీకిది చెప్పాలనుకోలేదు. తన ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు నేను పక్కనే ఉన్నాను, అంతా విన్నాను. నాకు అమ్మకు చెప్పడం అవసరం అనిపించింది, ఎందుకంటే అమ్మ చాలా దయగలది. అహానా, సరిగా చెయ్యి. ఒక కాల్ అయితే వచ్చింది, మేం విన్నాం కదా. అది ఇంకా తెలుసా, ఆ తర్వాత అహానా ఏడ్చింది కూడా. అవునమ్మా, పాపం చాలా ఏడుస్తోంది. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎక్కడుంది? ప్రస్తుతానికి అక్కడే ఉంది. కానీ నేనేమనుకుంటున్నానంటే ఆమెను బయటికి వెళ్ళమని చెప్పారు కాబట్టి ఎప్పుడైనా పంపించేయొచ్చు. అమ్మా, నేనేమనుకుంటున్నానంటే అహానాను కాసేపు తన పుట్టింటికి పంపిద్దాం. అక్కడ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది, తన తప్పేమీ లేదని వారికి చెప్తుంది. అప్పుడు మనం ఇలా చెప్దాం, పోలీసులు వేరే ఏదో కేసు విషయంలో అక్కడికి వచ్చారని, మన అందరినీ తీసుకెళ్లారని, అందుకే ఈమె రావాల్సి వచ్చిందని చెప్దాం. అమ్మా, నేను వెంటనే తీసుకెళ్ళి వెంటనే తిరిగి తీసుకొస్తాను. నువ్వు చెప్పమ్మా, నన్ను ఇలా చేయమంటావా? అరే, ఈ విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చు కదా, ఫోన్ చేసి చెప్పండి. లేదు లేదు అత్తయ్య, ఫోన్లో ఎలా కుదురుతుంది? ఇప్పుడు వారి మీద ఇంత పెద్ద తుఫాన్ వచ్చి వెళ్ళింది కదా. వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళు అస్సలు నమ్మరు. అవును కదా అర్జున్? అవును వదినా. అందుకే నాకు అనిపిస్తోంది, వెళ్ళి నచ్చ చెప్పాలి. వెళ్ళడమే అందరికీ మంచిది. ఏమంటారు? నువ్వు మీ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండిపోకు, త్వరగా తిరిగి వచ్చేయి, సరేనా? అంటే పెద్ద అత్తయ్యని చూసుకోవాలి కదా, సరేనా? మమ్మల్ని తన దగ్గరకు కూడా రానివ్వదు, కాబట్టి నువ్వే చూసుకోవాలి, సరేనా? సరే అక్క. నాకేం చెప్పాలో తెలియడం లేదక్క. ఇప్పుడు అత్తయ్య ఏం చెప్తే అదే చేస్తాను. అత్తయ్య వెళ్ళమంటేనే నేను వెళ్తాను, ఆమెకి ఇష్టం లేకపోతే నేను వెళ్ళను. అందుకే ఇక ఇదే నా ఇల్లు, ఇక్కడే జీవితాంతం గడపాలి. నా పాడే కూడా ఇక్కడి నుండే వెళ్తుంది. నా పుట్టింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నాకు ఎలాంటి ఆసక్తి లేదు. అమ్మ తనని తాను చూసుకుంటుంది. ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీళ్లు కూడా ఎండిపోతాయి. ఏదో ఒక రోజు ఆమెకు తెలుస్తుంది కదా నేను ఏ తప్పు చేయలేదని. అరే,
నువ్వింత నమ్మకద్రోహివా? మీ నాన్న పోయాక మీ అమ్మ నిన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఇతరుల మాటలు పడింది, ఇతరుల ఇళ్లలో వంట చేసి నిన్ను చదివించి నీకు పెళ్లి చేసింది. ఆ తర్వాత నువ్వు నీ తల్లికిచ్చే బహుమతి ఇదా? మంచిదైంది నిన్ను నేను పరీక్షలకు అనుమతించలేదు. అరే, ఇలాంటి చదువుకు విలువేముంది? ఇప్పుడు ఈమె చెబుతోంది ఇక్కడే ఉంటానని, ఇక్కడి నుండే పాడే వెళ్తుందని. ఎందుకే? నువ్వు ఇక్కడ పుట్టావా? ఇక్కడ పెరిగావా? ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? అక్కడ నీ తల్లిని ఇంటి నుండి బయటకు పంపిస్తున్నారు, అందరి ముందు నిందరు వేస్తున్నారు. మీ అమ్మని ఆ అవమానం నుండి కాపాడవా? మామూలుగా అయితే పుట్టింటికి వెళ్ళడానికి ఎగిరి పడుతుంటావు. ఇప్పుడు మీ అమ్మకి నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు ఇక్కడే కూర్చుంటావా? తనని కాపాడటానికి అక్కడికి వెళ్ళవా? ఇంత పరుగులాట మంచిది కాదు కదా అత్తయ్య. ఏ పరుగులాట? ఇక్కడ పక్కకే కదా నువ్వు వెళ్లాల్సింది. ఏవైనా అమెరికా వెళ్తున్నావా? ఇప్పుడు నీకు పెద్ద ఇల్లు దొరికింది, నువ్వు నీ పుట్టింటి వాళ్ళని మర్చిపోయావు. అమ్మా వదిలే, వెళ్ళనివ్వు. మన పని మనం చేశాం కదా. ఈమెకి సమాచారం ఇచ్చాము, తనకు వెళ్ళాలని ఉంటే వెళ్తుంది. అరే, వెళ్ళాలనుంటే వెళ్తుందంటే ఏంటి? ఎందుకు వెళ్ళవు? ఇది ఇప్పుడే తన పుట్టింటికి వెళ్తుంది. ఇదే నా ఆజ్ఞ. అరే, వాళ్ళ దీనికి ఏమీ నేర్పించకపోతే ఏమైంది? ఇప్పుడు ఏమే మన ఇంటి కోడలు, మన ఇంటి పద్ధతి ప్రకారమే నడుచుకుంటుంది కదా. మిను, మన ఇంటిలో తల్లిని గౌరవించడం కంటే మించింది ఏం లేదు. ఒక పని చేయి, ఇప్పుడే నీ పుట్టింటికెళ్ళు. నీ పుట్టింటి వాళ్ళకంతా సరిగ్గా వివరించిరా. నేను వెళ్తాను, కానీ ఇంత అర్ధరాత్రి నేను ఒంటరిగా ఎలా వెళ్తాను? ఎందుకో? నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్తావు? చిన్న లేడా ఏంటి? చిన్న నీతో వస్తాడు. ఏరా చిన్న, నువ్వు వెళ్తావు కదా. అమ్మా, నిజానికి నేను కాసేపు చదువుకుందామని అనుకుంటున్నాను. అది కానీ మీరు చెప్తున్నారు కాబట్టి నేను వెళ్తాను. చాలా చదివేసావులే నువ్వు. వెళ్ళు, తీసుకెళ్ళు. అక్కడికి పోలీసు వచ్చారు, పెద్ద గొడవ జరిగి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ భయపడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకు అవకాశం దొరికింది ఆమెని గెంటేయడానికి. కానీ విను, అక్కడే ఉండిపోకు, త్వరగా వెళ్ళి వచ్చేయి. రాత్రి వచ్చాక చదువుకోవాలి, మర్చిపోకు. అహనా, వెళ్ళాలి అనుకుంటే త్వరగా వెళ్ళి తయారవ్వు. నేను బయట ఉంటాను, సరేనా? అమ్మా, నేను వెళ్ళొస్తాను. అక్కడే ఉండకు. నిజానికి అత్తయ్య, నాకు వెళ్ళడం అసలు ఇష్టం లేదు. మీరు చెప్తున్నారు కాబట్టే నేను వెళ్తున్నాను. జాగ్రత్త, ఇంకోసారి అలా మాట్లాడావంటే అక్కడ అమ్మ ఎంత భయపడుతోంది. నువ్వు ఆమె గురించి ఆలోచించవా? వెళ్ళు. సరే, వెళ్ళి తయారవ్వు. మీరు ఇక్కడే ఉంటారా? వంటగదికి వెళ్ళండి.